సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తు శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియో వచ్చేసి మాఘమాసంలో వచ్చేటువంటి అతి శక్తివంతమైన రోజు మాఘ పౌర్ణమి అండి. అటువంటి మాఘ పౌర్ణమి రోజు ఏ దేవుని పూజించాలి, ఆ రోజు పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఆ రోజు పాటించవలసిన నియమాలు మరియు నైవేద్యం, అలాగే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఈ పూజని ఇంట్లోని ప్రతి ఒక్కరూ సింపుల్ గా ఆచరించే పద్ధతిలోనే చేసి చూపిస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి ప్రతి సంవత్సరము 12 పౌర్ణమిలు అయితే వస్తూ ఉంటాయండి. ఇందులో అతి శక్తివంతమైన పౌర్ణమి వచ్చేసి మాఘ పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ. వీటినే అతి శక్తివంతమైన పౌర్ణమిలుగా మనం జరుపుకుంటామండి. అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజు చాలా విశేషమైన రోజండి. ఈ రోజున మన పురాణాల ప్రకారము లలితాదేవి జయంతిగా మనం జరుపుకుంటామండి. మాఘ పౌర్ణమి నాడు ప్రత్యేకంగా లలితాదేవిని పూజిస్తామండి. లలితాదేవినే కాదండి, ఈ రోజు మనము శ్రీ మహావిష్ణువుని, అలాగే మనం ప్రతి పౌర్ణమికి లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము. అలాగే ఈ రోజు లక్ష్మీదేవిని కూడా ఆరాధించవచ్చు. బ్రహ్మవైవర్తు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మాఘ పౌర్ణమి రోజున గంగా జలంలోనే ఉంటారని చెబుతూ ఉంటారండి. అందుకే ఈ రోజున గంగా నది స్నానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయండి. మాఘ పూర్ణిమ అంటేనే మనకి గుర్తొచ్చేది నదీ స్నానం, సముద్ర స్నానం, లేదా మీకు దగ్గరలో ఉండే గుడిలో ఏదైనా కోనేరు స్నానం చేయిస్తే ఈ జన్మలో పాపాలు పోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయండి. అంతేకాకుండా మాఘమాసం అంటేనే స్నానాలకి ప్రత్యేకత అని అందరికీ తెలిసిందే కదండి. అందరూ కూడా మాఘమాసం నెల అంతా సూర్యోదయానికి ముందే స్నానం ఆచరిస్తే చాలా మంచిదండి. కానీ ఇప్పుడున్న టైమింగ్ బట్టి అందరూ బిజీ షెడ్యూల్ వల్ల రోజు నది స్నానాలు ఆచరించడం కుదరదు. కాబట్టి ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో నదీ స్నానాలు కానీ సముద్ర స్నానాలు కానీ ఆచరించడానికి ప్రయత్నించండి. ఈ రోజు పూజలో మీరు లలితాదేవి ఫోటో కానీ, శివయ్య ఫోటో కానీ, లేదా శ్రీ మహావిష్ణువు ఫోటో కానీ, లేదా లక్ష్మీదేవి ఫోటో కానీ పెట్టుకోవచ్చు. నేను ప్రత్యేకంగా లలిత అమ్మవారి ఫోటో పెట్టుకుని పూజనైతే ఆచరిస్తున్నానండి. ఈ పూజను ఆచరించాలి అనుకునే వాళ్ళు పౌర్ణమి గడియలు ఉన్న సమయంలోనే పూజను ఆచరించాలండి. పౌర్ణమి గడియల్లో చంద్రుడు ఉన్న సమయంలో పూజను ఆచరించడానికి ప్రయత్నించండి. లేదు మీకు కుదరలేదు అనుకున్న వాళ్ళు ఉదయం పూటైనా చేసుకోవచ్చండి. నేను ముందుగా పీఠం ఏర్పాటు చేసుకున్నానండి. పీఠం పైన ఒక ఎర్రటి వస్త్రాన్ని పరుచుకున్నాను. ఆ ఎర్రటి వస్త్రం పైన నవధాన్యాలు 3 గుప్పులుగా పోసుకుని తర్వాత అమ్మవారి ఫోటోని సాక్షాత్తు ఆ లలితాదేవి చిత్రపటం తీసుకుని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకుని పెట్టుకున్నానండి. తర్వాత అమ్మవారికి ఇరువైపున ఒక 2 దీపాలను అయితే పెట్టుకున్నాను. మీరు ఎన్ని దీపాలు పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని దీపాలు పెట్టుకోవచ్చు. మనం ఏ పూజను ఆచరించాలనుకున్నా ఫస్ట్ గణపతికి పూజ చేసుకున్న తర్వాత మనం నిత్య పూజను ఆచరిస్తాం. కాబట్టి ఫస్ట్ మీ దగ్గర గణపతిది విగ్రహం లాంటిది ఏమైనా ఉంటే విగ్రహం లాంటిది ఉపయోగించండి, లేదా పసుపుతో చేసిన గణపతినైనా పూజించుకోవచ్చు. పూజ అంతా పూర్తయ్యాక మనం చేసుకున్న పసుపు గణపతిని వాటర్లో కలిపేసుకుని పచ్చగా ఉన్న చెట్టు మొదల్లో పోసేయచ్చు. మీకు షోడశోపచార పూజ వచ్చినట్టయితే గణపయ్యకి దీపం ధూపం నైవేద్యం సమర్పించుకుని ఈ పూజను ఆచరించవచ్చు. ఈ రోజు ప్రత్యేకంగా క్షీరదీపం వెలిగించుకుంటాము. ఎందుకంటే లలితాదేవికి క్షీరదీపం అంటే చాలా ప్రీతి. కాబట్టి ఈ రోజే కాకుండా ప్రతి పౌర్ణమికి అమ్మవారి దగ్గర క్షీరదీపం వెలిగించినట్లయితే అనారోగ్య సమస్యలు కానీ మీకు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు కూడా తొలగిపోతాయండి. అందుకే నేను ఇక్కడ క్షీరదీపాన్ని వెలిగించుకుంటున్నానండి. చాలా మంది క్షీరదీపం పెద్ద పెద్ద పాత్రల్లో పెట్టి వెలిగిస్తూ ఉంటారు. అలాంటి పెద్ద ప్రమిదలు లేకపోయినా సరే మట్టి ప్రమిదలోనైనా నేను చూపించిన విధంగా ఇలా క్షీరదీపాన్ని వెలిగించుకోవచ్చండి. నేను తీసుకున్న ప్రమిది నిండా పాలనైతే తీసుకున్నానండి. తర్వాత నెయ్యిని కానీ నూనెని కానీ 2 స్పూన్లు దానిపైన వేసుకోవాలండి. క్షీరదీపం లాంటివి దీపాలు వెలిగించుకోవడానికి రెడీమేడ్ గా మనకి ఒత్తులైతే దొరుకుతూ ఉంటాయండి. దొరికిన వాళ్ళు వాటినైనా ఉపయోగించవచ్చు, లేదా నేను చూపించిన విధంగా తమలపాకుపై కొంచెం హోల్లా చేసుకుని దాని నుండి వత్తిని తీసుకుని అయినా ఉపయోగించవచ్చు. నేను ఈ విధంగా నువ్వుల నూనె వేసుకుని దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి. నాకు సుమారుగా 4 గంటల పైన ఈ దీపం వెలిగిందండి. ఈ విధంగా క్షీరదీపం అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఏకహారతితో వెలిగించాలి. ఈ రోజు క్షీరదీపాన్ని వెలిగించడం మీకు కుదిరినా కుదరకపోయినా
అమ్మవారి స్తోత్రాలు మరియు మీకు లలితా సహస్రనామం వచ్చి ఉంటే దాన్ని కూడా పఠించవచ్చు. లేదు రాదు అనుకుంటే విన్నా సరిపోతుందండి. మీకు వచ్చు అనుకుంటే కుంకుమ పూజ చేసుకుంటూ అవి పఠించుకుంటే చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయండి. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా మీరు కానీ మీ ఇంటిల్లిపాది కానీ మనం పూజ చేసిన కుంకుమ నుదుటిన ధరించినట్లయితే ఆ లలితమ్మ ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయండి. ఎందుకంటే ఆ లలితా జయంతిగా జరుపుకునే రోజు చాలా శక్తివంతమైన రోజుగా పరిగణిస్తామండి. మనము మాఘ పౌర్ణమి రోజు లలితాదేవిని ఆరాధించడం వల్ల అనంతమైన ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయండి. మాఘ మాసానికి ఉన్న ప్రత్యేకత వల్ల ఈ రోజు చేసే దేవి ఆరాధన మనం చేసే పాపాలన్నీ నశిస్తాయని నమ్ముతూ ఉంటారండి. అంతేకాకుండా లలితాదేవి జ్ఞాన స్వరూపిణి. విద్యార్థులు అమ్మవారిని ఆరాధించడం వల్ల జ్ఞాపక శక్తి, చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు అమ్మవారికి ప్రత్యేకంగా నక్షత్ర హారతిని ఇస్తూ ఉంటారండి. దానికోసం ఈ విధంగా గుమ్మడొత్తులైనా తీసుకోవచ్చు లేదా మామూలు ఒత్తులైనా తీసుకోవచ్చండి. అంటే బారుగా ఉండే ఒత్తులైనా తీసుకోవచ్చు. ఏవైనా 16 ఒత్తులు తీసుకొని అమ్మవారికి నక్షత్ర హారతి ఇవ్వాలి. ఈ విధంగా నక్షత్ర హారతి కోసం ఒక వెండి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకోవాలండి. తర్వాత ఆ 16 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసుకుని ప్లేట్ని పుష్పాలతో అలంకరించి పక్కన పెట్టుకోండి. ఈ రోజు ముఖ్యంగా జాతకాల్లో చంద్రదోషాలు ఉన్నవాళ్ళు మాఘ పౌర్ణమి నాడు దేవీ ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారండి. శ్రీ విద్య ఉపాసకులకు ఈ రోజు చాలా ముఖ్యమైనదండి. మాఘ పూర్ణిమ నాడు చంద్రకిరణాలు లలితాదేవి ఆరాధనకు మంత్ర జపాలకు ఎంతో అనుకూలమైన శక్తిని అందిస్తాయండి. అందుకే లలిత సహస్రనామం పఠించే వాళ్ళు పౌర్ణమి రోజు చంద్రుడి కిరణాలు అంటే వెన్నెలలో కూర్చుని లలితా సహస్రనామాన్ని పఠిస్తారు. లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల అకాల మృత్యు దోషాలు లాంటివి తొలగి దీర్ఘాయువు మరియు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందండి. ఈ రోజు ఆ లలితాదేవికి నేను చిట్టు గాజులతో అర్చన చేసుకుంటున్నానండి. చిట్టు గాజులే కాకుండా గవ్వలు, శ్రీఫలం లాంటివి ఏమైనా ఉంటే మీ దగ్గర వాటితో కూడా అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న కుంకుమతో అర్చన చేసుకున్నా సరిపోతుంది. అంతేకాకుండా కొంతమంది ఇళ్లలో శ్రీచక్రాన్ని పెట్టుకుంటారండి. మాఘ పౌర్ణమి నాడు శ్రీచక్ర నవవరణ పూజ సకల ఐశ్వర్యాలు మరియు అష్టసిద్ధులు కలుగుతాయని నమ్ముతారు. ఈ రోజు విశేషంగా హోమాల్లో పాల్గొవడం లేదా ఇంట్లోనే సహస్రనామం పఠనం చేయడం వల్ల సానుకూల శక్తి పెరిగి ఇంటిలోని ప్రతికూలత నశిస్తుంది. ఈ మాఘ పూర్ణిమ ఎప్పుడొచ్చిందంటే 2026లో ఫిబ్రవరి నెల 1వ తారీఖున ఆదివారం వచ్చిందండి. ఈ రోజు అమ్మవారిని ప్రత్యేకంగా ఎర్ర పుష్పాలతో అర్చన చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ రోజు అమ్మవారికి బెల్లంతో చేసే పాయసం కానీ లేదా బెల్లంతో చేసే పరమన్నం కానీ నివేదించాలండి. అలాగే ఈ రోజు ప్రత్యేకంగా లలిత సహస్రనామం పఠించే వాళ్ళు పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. అంతేకాకుండా ఈ పానకం లలితాదేవికి చాలా ప్రీతికరమైనది. తరువాత ఏకహారతితో మన నక్షత్ర హారతిని వెలిగించి హారతి ఇచ్చే సమయంలో నక్షత్ర హారతి వెలిగించి మన మనసును అమ్మవారి రూపంపై నిలిపి మన మనసులోని కోరిక అమ్మకు చెప్పుకుంటూ మీకు లలితాదేవి హారతి పాటలు ఏమైనా వచ్చి ఉంటే హారతి ఇచ్చుకుంటూ లలిత అమ్మవారి పాటలు పాడుకోవచ్చు. లేదా మీ మనసులో అమ్మను తలుచుకుంటూ లేదా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితాదేవియే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ కూడా హారతినివ్వచ్చండి. తర్వాత నక్షత్ర హారతిని అమ్మవారికి ఇచ్చిన తర్వాత కర్పూరంతో కూడా అమ్మవారికి హారతినిచ్చుకోవాలి. అంతేకాకుండా లలితాదేవి పూజలో ధూపంని ఉపయోగించడం వల్ల అమ్మవారికి చాలా ఆనందం కలుగుతుందంట. ఎందుకంటే లలిత సహస్రనామంలో అమ్మవారిని దివ్య గాంధార్య అని పిలుస్తారు. అంటే ఆమె దివ్యమైన సుగంధాలతో విరజల్లేది అని అర్థం. లలితాదేవి నివసించే మణిద్వీపం ఎల్లప్పుడూ పరిమళ భరితంగా ఉంటుంది. ధూపం వేయడం వల్ల మనం ఆ దివ్య వాతావరణాన్ని సృష్టించి అమ్మవారిని ఆహ్వానిస్తాం. అలాగే ధూపం కాలిపోతూ సువాసననిస్తుంది. అలాగే భక్తుడు తనలోని అహంకారాన్ని, అజ్ఞానాన్ని దహించుకుని భక్తి అనే పరిమళాన్ని అమ్మవారికి అర్పించాలనే పరమార్థం కూడా ఉంది. అందుకే ఆ లలితాదేవికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అందుకే అమ్మవారి పూజల్లో ధూపం చాలా ముఖ్యం.